ఆన్లైన్ గేమ్స్ ఆడే పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేస్తూ ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన కుమార్తెకు ఎదురైన ఓ భయానక అనుభవాన్ని పంచుకున్నారు. సైబర్ నేరగాళ్లు చిన్నారులను ఎలా లక్ష్యంగా చేసుకుంటున్నారో వివరిస్తూ అందరినీ హెచ్చరించారు. శుక్రవారం జరిగిన సైబర్ అవేర్నెస్ మంత్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ షాకింగ్ ఘటనను ఆయన బయటపెట్టారు. కొన్ని నెలల క్రితం తన కుమార్తె నితార ఇంట్లో ఆన్లైన్లో వీడియో గేమ్ ఆడుతుండగా ఈ సంఘటన జరిగిందని అక్షయ్ కుమార్ తెలిపారు. గేమ్లో పరిచయం లేని వ్యక్తితో ఆడుతున్నప్పుడు మొదట చాలా మర్యాదగా మెసేజ్లు వచ్చాయి. గేమ్ బాగా ఆడుతున్నావు, చాలా బాగా ఆడావు అంటూ పొగడ్తలతో మెసేజ్లు పంపాడు. అంతా బాగానే ఉందనిపించిందని ఆయన వివరించారు. ఆ తర్వాత సదరు వ్యక్తి నువ్వు ఎక్కడి నుంచి అని అడగ తన కుమార్తె ముంబై అని సమాధానం ఇచ్చిందని అక్షయ్ చెప్పారు. ఆ తర్వాత నువ్వు అబ్బాయా అమ్మాయా అని అడిగాడు. దానికి ఆమె అమ్మాయి అని చెప్పింది. కొద్దిసేపటి తర్వాత నీ న్యూడ్ పిక్చర్స్ పంపగలవా అని మెసేజ్ పంపాడు. ఆ మెసేజ్ చూడగానే నా కూతురు వెంటనే గేమ్ ఆఫ్ చేసి జరిగిందంతా నా భార్యకి చెప్పింది. ఆమె అలా చెప్పడం చాలా మంచిదైందని అక్షయ్ కుమార్ అన్నారు. ఇది కేవలం తన కుమార్తె సమస్య కాదని, ఇలాంటి సైబర్ నేరాల బారిన పడి ఎంతో మంది చిన్నారులు బ్లాక్మెయిలింగ్ గురవుతున్నారని, కొన్నిసార్లు ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డిజిటల్ ప్రపంచంలో పిల్లలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం అత్యవసరమని ఆయన నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పాఠశాలలో 7 నుంచి 10వ తరగతి వరకు ప్రతి వారం సైబర్ క్రైమ్ పై ఒక పీరియడ్ కేటాయించాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. వీధి నేరాల కన్నా ఈ సైబర్ నేరాలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.